చాలు, అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే. మగవాళ్ళైతే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా, అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న కర్చీఫ్ వేసుకొని ఆఫీస్లో అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు రోజు చదవండి. దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది. నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికైతే సంతానం కావట్లేదో, ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు కన్యా పాశుపతం అబ్బాయిలకి, వర పాశుపతం అమ్మాయిలకు, సంతాన పాశుపతం ఎవరైనా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాది క్రతువులో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి, ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి, అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము. దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.